ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండము నుండి 46, 47 మరియు 48 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 30 వచనాలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప మీకు ఈ ఉదయకాలం తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయకాలమున మీరు నిద్ర నుండి లేచి ఒక శుభదాయకమైన దినాన్ని మీరు కలిగి ఉండడానికి దేవాది దేవుడు అద్భుతమైన కృప మీకు దయచేశారు. ఈరోజు నిజంగా అద్భుతమైనదే. మీ ఆలోచన యావత్తును ఈ దినం ప్రభు సఫలపరుస్తారు. కాబట్టి మీరెంత మాత్రం ఆందోళన చెందక విశ్వాసము నిరీక్షణతో ఈ దినాన్ని మీరు ప్రారంభించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు దయచేసిన ఒక అద్భుతమైన వాగ్దానమును పరిశుద్ధ గ్రంథముల నుండి చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన వాగ్దానం. దేవాది దేవుడు ఈరోజు ముఖాముఖిగా మీతో మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, నన్ను బట్టి నువ్వు సంతోషించు, నేను నీ హృదయ వాంఛలను తీర్చేదను అని మీతో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ భారమునైతే దేవునికి అప్పగిస్తామో ఆ భారాన్ని ఆయన చేతులకు అప్పగించిన తర్వాత దాని గురించి మనం మరలా ఆందోళన చెందనవసరం లేదు. ఆయన చేతులకు అప్పగించిన ఆ భారం, ఇక ఆయన ఆ కార్యాన్ని ఆయన ఏ సమయంలో ఏ విధానములో కార్యం చేస్తారో మనం ఎంతమాత్రం ఎరగలేం. కానీ ఆయన చేతుల్లోకి వెళ్ళిన భారం మాత్రం తప్పకుండా నీకు దూరం అవుతుంది. అద్భుతమైన జవాబుని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అయితే ఆయనకు అప్పగించిన భారం విషయంలో ఏమాత్రం కూడా అలజడి చెందక ఆయనను ఆ గడియ నుండి స్తుతించడం మొదలుపెట్టాలి. ఒకరోజు ఒక తల్లి తన కుమారుడి కొరకు ఎంతో ప్రార్థిస్తుంది. తన కుమారుడు రక్షణ పొంది ప్రభు సేవ చేయాలని ఆ తల్లి ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి ఒక ఆలోచనతో ఉన్నది. కానీ తల్లి యొక్క ఆలోచనలు తలక్రిందులవుతూ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అనేక చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, చెడు మాటలు నేర్చుకొని ఆ పిల్లవాడు తల్లికి అలాగే ఆ కుటుంబానికి చాలా భారంగా తయారయ్యాడు. ఎన్నో పాపాలు చేశాడు. ఒకరోజు ఆ పిల్లవాడు, అమ్మా, నేను రోమా పట్టణానికి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర కొంత ధనం తీసుకొని వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. బాబు, ఆ రోమా పట్టణానికి నువ్వు వెళ్ళొద్దు నాయనా, ఎందుకనంటే ఆ రోమా పట్టణం పాపాల పుట్ట, నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా చెడిపోతావు, వద్దు బాబు అని బ్రతిమలాడింది. కాళ్ళ వేళ్ళ పడి ఆ తల్లి
విలపించింది. అయినా కానీ ఆ యవనస్తుడు ఎంతమాత్రం తల్లి యొక్క ఆ దుఃఖము, ఆ కన్నీరు, ఆ బాధ లక్ష్య పెట్టకుండా వాళ్ళ అమ్మని త్రోసివేసి రోమ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ప్రభు యొక్క సన్నిధిలో తన కొడుకుని సమర్పించి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా యవన కాలంలో ఉన్నటువంటి నా కుమారుడు నీకు దూరమైపోయాడు. ప్రభువా, నా కుమారుణ్ణి రక్షించండి నాయనా, నా కుమారుణ్ణి ప్రభువా పట్టుకో అని ఆ తల్లి ప్రార్థన చేయటం ప్రారంభించింది. అలా ప్రార్థించి 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 దేవుని చేతులకు ఆ భారాన్ని అప్పగించిన తల్లి ఆ రోజు నుండి కొడుకు నిమిత్తం స్తుతించడం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆమె హృదయంలో ఒక అద్భుతమైన సంతోషం వెల్లివిరుస్తుంది. ఒకానొక రోజు అర్ధరాత్రి తన ఇంటి తలుపు ఎవరో కొట్టారు. ఎవరు అని అడిగింది. మరలా తలుపు కొట్టారు. ఎవరు బాబు అని అడిగింది. ఇంకొకసారి తలుపు కొట్టారు. ఈసారి ఆ తల్లి లేచి ఆ తలుపు తీసి చూసింది. తెల్లటి వస్త్రాలు, చేతిలో ఏదో ఒక గ్రంథం, మెడలో ఒక సిలువదండ. ఒక యవనస్తుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ చీకట్లో ఆవిడ ఆ వచ్చినటువంటి బాబుని గుర్తుపట్టింది. అతడు మరెవరో కాదు, తన కుమారుడే. బాబు, ఏమిటిది? నువ్వు ఎలా మారావు? ఆశ్చర్యంతో అడిగింది. అప్పుడు ఆ బాబు అన్నాడు, అమ్మా, నీ కన్నీటి ప్రార్థన ప్రవాహములో నీ కాళ్ళ దగ్గరికి కొట్టుకొని వచ్చి తిని అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు మరెవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు. అవును, మీరు ఏ భారమునైతే దేవుని చేతులకు అప్పగిస్తారో ఆ రోజు నుండి మీరు సంతోషించడం ప్రారంభించండి. ఆయనను స్తుతించడం మొదలుపెట్టండి. ఆ భారాన్ని పట్టుకొని అలాగే మీరు వేదన చెందనవసరం లేదు. ఆయన చేతుల్లోకి వెళ్ళిన ఆ భారం నిశ్చయముగా అది తీర్చబడుతుంది. మీ ముఖం సంతోషంతో వెల్లివిరుస్తుంది, ఆనందంతో తొలతూగుతుంది. కనుక అటువంటి గొప్ప రక్షకుని ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కలిగి ఉన్నావు. ఆయన చేతులకు నీ భారాన్ని అప్పగించు. నిశ్చయముగా నీ కన్నీరు ఒక అద్భుతమైన నాట్యంగా మారబోతుంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా హృదయ వాంఛలను తీర్చే దేవుడుగా మీరు ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. మా తండ్రి, నీవు ఒక్కడివే మా దేవుడవు. నీవు ఒక్కడివే మా భారములను మోయివాడవు. నీవు ఒక్కడివే మా కన్నీరు తుడుచువాడవు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణతో మీ దగ్గరికి వచ్చాము నాయనా. ఎన్నడూ కూడా మమ్మల్ని నిరాశపరచవు. దయగలిగిన మీ హస్తాలు చాపి ఈ ఉదయం మమ్మను ఆదరించి మీ చిత్తమంతయు కూడా మాలో నెరవేర్చుమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.